పెరియార్ క్యూ న్యూస్. జై తెలంగాణ, జై జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సంబంధించిన లో లెవెల్ వంతెన లింగనపేట. ఇక్కడ మరి ఇది చూసుకున్నట్టయితే 2 సంవత్సరాల నుంచి 17 కోట్లకు సంబంధించి పైన 17 కోట్ల పలికింది అనేది మనం చూసుకోవచ్చు. గవర్నమెంట్ శాంక్షన్ చేసిన బ్రిడ్జ్. ఈ లింగనపేట బ్రిడ్జ్ మట్టి పోయడానికి ఇంత సంవత్సరాలు పడుతున్నారు. కాంట్రాక్టర్ కూడా నష్టపోతున్నట్టు కనబడుతుంది. అసలు ఈ కాంట్రాక్టర్ కూడా మరి ఎంత టెండర్ వేసినట్టు 10,60,00,000 టెండర్ వేసినట్టు కూడా కనబడుతుంది. ఇక్కడ ఆర్ఎండ్బి అధికారులు మరి ఈ రోడ్డు భాగంలో ప్రత్యేకంగా ప్రజలకు కరెక్ట్ గా వేదికను ఏర్పాటు చేస్తే ఇలాంటి సమస్య ఉండదు. అసలు ఈ రోడ్డు అంటే ఇది ఆర్ఎండ్బి రోడ్డు, పంచాయత్ రాజ్ రోడ్డు కాదు. ఈ రోడ్డు మరి ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే కొలతల పరిధిలో చూసుకున్నట్టయితే మరి ప్రత్యేకంగా హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం దాదాపైన చివరి వరకు వెళ్ళాలి. ఒకటి అయితే పరిధి వరకు వెళ్ళాలి. మరి ఇక్కడ ఈ భాగంలో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఇంకా ఆవేదన కూడా పడుతున్నారు. ప్లస్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మరి అధికారులు ఫిర్యాదు చేసిన పట్టింపు లేదు. అక్కడ మట్టి పోస్తున్న అవస్థలతో నడుస్తున్నది. మరి ఇన్ని రోజులు కూడా మట్టి పోస్తున్నది. ఒక ట్రక్ ఉంది, ఈడు ఇక్కడ ఉంది. ఈ భాగంలో ఇంతమంది కూడా అవస్థలు పడుతున్నారు. చూద్దాం మరి దీని మీద పూర్తి విచారణ చేసి ప్రయాణికులకు అలాగే ఆర్ఎండ్బి అధికారులు కూడా ప్రత్యేకంగా న్యాయం చేయాలని కూడా వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. జై హోబాల్. కాంట్రాక్టర్ ప్రత్యేకంగా అక్కడ సైడ్లు చూసుకోవాలి. ఎందుకంటే మట్టి ఇంకా 2-3 ట్రిప్పులు ఎక్కువైనా కానీ అక్కడ బందోబస్తు సైడ్కు చేసి మరి ప్రయాణికులకు కూడా భద్రత కల్పించాలి. ఎందుకంటే ఏదో పోసినాం కదా చూసినాం కదా వెళ్ళిపోయినామని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ మనకు అందిన సమాచారం ఏంటంటే ఈ మట్టి పోసి మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, దాదాపు 1 నెల వరకు మేము రాము అని చెప్పేసి ఆలోచన ఉంది. ఇంకా ఈ ఎదురుబదురుగా 2 వస్తే ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ పక్కన అంటే సాయంత్రం కావచ్చు, చీకట్లో ఎవరైనా సడన్గా స్పీడ్గా వస్తే ఇక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి భద్రత కల్పించాలి. అక్కడ బోర్డు పెట్టాలి. మంచి ఇక్కడ నుంచి అక్కడ దాకా సైడ్కు కూడా వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళకి భద్రత కల్పించాలి. చూస్తుండే మరింత సమాచారంతో ఇక్కడ ఏంటంటే ఇంత కష్టం ఎందుకు వచ్చిందని చెప్పేసి అనుకుంటే అధికారుల నిర్లక్ష్యమే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అధికారుల భాగంలో ఇక్కడ 17 కోట్లతో శాంక్షన్ అయిన బ్రిడ్జి 10,60,00,000 వచ్చింది. మరి దాదాపు ఉంది. మరి ఇక్కడ ఈ బ్రిడ్జ్ కూడా ఇంకా తొందర నిర్మించి ఇంకా పూర్తిగా వెంటనే పనులు చేసి హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలి. మరి మరింత సమాచారంతో చూస్తున్నాను. జై హోబాల్.